వెల్కమ్ టు అగస్య ప్రెడిక్టివ్ టెక్నిక్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది కుంభరాశి, ఎక్వేరియస్. యాజ్ యూజువల్గా మనం ఎసోరిటిక్ ఆస్ట్రాలజీలో కుంభరాశికి ఇచ్చిన సింబల్స్ ఏంటి అని చూస్తే, మొదటిది మనకి 2 ప్యారలల్ లైన్స్ ఒక జిగ్జాగ్ మాదిరిగా కనిపిస్తూ ఉంటాయి. వీటిని లైట్ వేవ్స్ అండ్ సౌండ్ వేవ్స్ అని చెప్తారు. ఎందుకంటే మనకి మొత్తం ఈ జగత్తు, ఈ యూనివర్స్ ఏదైతే ఉందో, ఈ సృష్టి ఉద్భవించిందే ధ్వని నుంచి నెక్స్ట్ లైట్. ఈ రెండింటి నుంచి ఈ మొత్తం సృష్టి అంతా ఉద్భవించింది. ఈ సృష్టి ఉద్భవించడానికి మూల కారణం ధ్వని, లైట్, ఇవి అనేది చెప్పుకుంటారు. సో ఇక్కడ ఎక్వేరియస్కి ఈ సింబలైజేషన్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే, వ్యక్తి సాధనలో ఇప్పుడు మనం అష్టాంగ యోగ సాధన తీసుకుంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి స్థితికి రీచ్ అయిన సాధకులు ఎవరైతే ఉంటారో అక్కడి నుంచి వాళ్ళకి 42 స్టెప్స్ లేదా లెవెల్స్ ఉంటాయి అని పెద్దలు చెప్తున్నారు. సో ఈ 42 స్టెప్స్ని అచీవ్ 1 by 1 స్టెప్ని అచీవ్ చేసిన 42 స్టెప్ దగ్గర వాళ్ళకి మోక్షం లభిస్తుంది అని చెప్తారనమాట యోగ సాధనలో, స్పిరిచువల్ వేలో. సో ఈ 42 స్టెప్స్కి ఈ సాధన ఏదైతే ఉందో, అంటే మానవుడు మోక్షాన్ని సంపాదించడానికి కావలసిన ఈ అద్భుతమైన ప్రజ్ఞ ఏదైతే ఉందో అది మొత్తం మనకి ఈ కుంభరాశిలో కనిపిస్తూ ఉంటుంది. ఈ అగస్య మహాముని ఎవరైతే, అంటే ఈ కుంభరాశికి కూడా అది అంటే ఇంట్యూషన్ పవర్ అన్నది, అంటే ఇప్పుడు జలరాశులకే మనం ఇంట్యూషన్ ఉంది అని మనం చెప్పుకుంటూ ఉంటాం, కానీ కుంభరాశికి కూడా ఇంట్యూషన్ ఉంది. సో ఈ ఇంట్యూషన్, ఈ జలాలు, ఈ జలరాశులు, ఈ ఇంట్యూషన్, ఈ సాధన, ఇదంతా మనకి కుంభరాశిలో ఈ సీక్రెట్స్ అన్నీ, ఈ ప్రజ్ఞ ఏదైతే ఉందో ఇది మనకి అంటే మనిషి మోక్షాన్ని పొందడానికి ఈ 42 స్టెప్స్ ఏంటి, సమాధిలో 42 స్టెప్స్ ఉంటాయి. వీటిని సాధించడానికి ఈ కుంభరాశిలో ఈ ప్రజ్ఞ అంతా కుంభరాశిలో దాగి ఉంది. మొత్తం సృష్టికి మూలం ఈ మొత్తం అంతా కుంభరాశిలో దాగి ఉంది అని. అలానే కుంభానికి ఇంకొక సింబలైజేషన్ ఏంటి, మనకి కుంభం అంటే కుండ నుంచి మనకి నీళ్లు పడుతున్నట్టు మనకి ఒక సింబలైజేషన్ ఉంటుంది. కుంభం అనగానే మనకు అదే సింబలైజేషన్. సో అదేంటంటే ఈ కాస్మిక్ వాటర్, జ్ఞానం, ప్రజ్ఞ అనేది ఏదైతే ఉందో, ఈ నాలెడ్జ్ ఏదైతే, సృష్టి మూలం, సృష్టి రహస్యం, ఈ జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని పోస్తున్నాడు అనమాట. ఎవరికి? జీవరాశులకి, అంటే మనకే. ఇది ఇంకొక సింబలైజేషన్. అయితే ఈ అగస్య మహాముని ఈ ప్రజ్ఞ అన్నింటినీ సాధించిన వాడు ఈ మహాముని అగస్య మహాముని అని చెప్తారు. నెక్స్ట్ ఈ ఎక్వేరియస్కి ఇంట్యూషన్ పవర్ ఉంటుంది. సో కుంభరాశికి శని అధిపతి మనకి తెలిసిందే. అట్ ద సేమ్ టైం శనితో పాటు యురేనస్ కూడా అధిపతి. ఈ యురేనస్తో పాటు మనకి ఈ జ్ఞానం, ప్రజ్ఞ ఎప్పుడైతే బాగా పనిచేస్తూ ఉంటాయో అక్కడ ఖచ్చితంగా జూపిటర్ ఉంటాడు. అంటే ఇవన్నీ ఇంటర్నల్ అనమాట. ఇంటర్నల్గా ఈ క్వాలిటీస్ అన్నీ మనం కుంభరాశిలో చూడొచ్చు. అలానే ఇంట్యూషన్ పవర్ చంద్రుడు. సో ఈ 4 శని, యురేనస్, జూపిటర్, మూను, చంద్రుడు, ఈ 4 ఈ కుంభరాశిలో ఇంటర్నల్గా పనిచేస్తూ ఉంటాయి. వీటన్నిటి తాలూకా శక్తి అనేది దీంట్లో ఇమిడి ఉంటుందన్నమాట. అది ఒక్కొక్కరికి అంటే ఎవరు దేన్ని ఎక్కువ యూజ్ చేసుకుంటే అది ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ మనం అంటే మేషం నుంచి వృశ్చికం వరకు వీటికి మనం హయ్యర్ మైండ్, లోయర్ మైండ్ అని మాట్లాడుకుంటూ వచ్చాం. కానీ ఇక్కడ ధనుస్సు, మకరం, కుంభం, మీనం, ఈ 4కి హయ్యర్ కాన్షియస్నెస్, హయ్యర్ మైండ్
ఎంత స్ట్రాంగ్గా అయితే పనిచేస్తుందో అలానే లోయర్ మైండ్ కూడా ఈక్వల్లీ స్ట్రాంగ్గా పనిచేస్తూ ఉంటుంది. అక్కడ ప్యారలల్ లైన్స్ అనేవి మనకి దాన్ని కూడా చూపిస్తాయి. హయ్యర్ మైండ్ అండ్ లోయర్ మైండ్ రెండు స్ట్రాంగ్గా పనిచేస్తూ ఉంటాయి ఈ 4 రాసుల్లోని. సో వీళ్ళు మెటీరియలిస్టిక్ థింగ్స్ని వీళ్ళు అచీవ్ చేయగలిగేంత కెపాసిటీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం స్పిరిచువల్గా కూడా వీళ్ళు బాగా ప్రోగ్రెస్ అవుతారు. మిగిలిన రాసులు వేరు, ఈ 4 రాసులు వేరు. ఈ 4ంటికి ఈ విజనరీ, ఇంట్యూషన్, సబ్ కాన్షియస్, హయ్యర్ కాన్షియస్ మైండ్ ఇవన్నీ చాలా యాక్టివ్గా చాలా స్ట్రాంగ్గా పనిచేస్తూ ఉంటాయి. అందుకే ఈ కుంభరాశిలో మెర్కురీ స్ట్రాంగ్గా పనిచేస్తాడు, జూపిటర్ స్ట్రాంగ్గా పనిచేస్తాడు, యురేనస్ స్ట్రాంగ్గా పనిచేస్తుంది. ఇంటలెక్చువల్ ప్లానెట్స్ అన్నీ చాలా స్ట్రాంగ్, ఇంట్యూషన్ అండ్ ఇంటలెక్చువల్ ప్లానెట్స్ అన్నీ స్ట్రాంగ్గా పనిచేస్తూ ఉంటాయి. ఈ కుంభరాశిలో ఏ ప్లానెట్కి నీచం లేదు, ఏ ప్లానెట్కి ఉచ్చస్థితి ఉండదు, అన్నీ స్ట్రాంగ్గా పనిచేస్తూ ఉంటాయి. మంచి విజనరీ, ఒరిజినల్ ఐడియాస్, ఇంట్యూషన్స్, అలానే ఈవెన్ సాధన చేసినా కూడా వాళ్ళు అంత స్ట్రాంగ్గా పనిచేస్తూ ఉంటారు. సో మనకి కుంభరాశిని మెడికల్ ఆస్ట్రాలజీలో రకరకాల ఆర్గాన్స్కి రకరకాల అదే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఆర్గాన్ ఇవ్వడం జరిగింది. కుంభరాశిలో ప్రత్యేకించి యురేనస్ని పిట్యూటరీకి అధిపతిగాను, పీనియల్ గ్లాండ్కి నెప్ట్యూన్ని అధిపతిగాను, అంటే సబ్ కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్, మెంటల్ ఇవనంతా నెప్ట్యూన్ వల్ల నెప్ట్యూన్ అధిపతి. అలానే ఫిజికల్గా జరిగే చేంజెస్ అంటే రెండు కలిసే పనిచేస్తూ ఉంటాయి, ఒకదానికొకటి దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. కాకపోతే అది ఆధిపత్యం ఇచ్చారు. సో నర్వస్ సిస్టమ్ ఇక్కడ మనం కుంభరాశి నుంచి చూడొచ్చు. ఇది నెక్స్ట్ ఇంకా ఎసోటిక్ ఆస్ట్రాలజీలో మనం చూడాలి అనుకుంటే కుంభరాశి గురించి ఇక్కడ జూపిటర్ ఎలాగో పనిచేస్తూనే ఉంటాడు. అయితే మనకి మేషరాశి నుంచి మనం వ్యక్తి పుట్టి నేను అన్న ఒక ఈగో ఏదైతే ఉంటుందో, అంటే ఒక ఐడెంటిఫికేషన్, కాన్షియస్నెస్ ఏదైతే ఉంటుందో దాంతో ప్రయాణం చేస్తూ ఇక్కడికి వచ్చేసరికి నేను అన్నది మనంగా మారుతుంటుంది అనమాట. దీన్నే మనం వసుదైక కుటుంబం అని కూడా చెప్తూ ఉంటాం. ఈ కుంభరాశి అంతా ఇది న్యాచురల్ 11th హౌస్, ఎలానో హయ్యర్ సర్కిల్ చూపిస్తూ ఉంటుంది అని మనం చెప్పుకుంటాం. హయ్యర్ ఫ్రెండ్స్ సర్కిల్ కానీ బిగ్ సర్కిల్స్ అని. సో ఇదనమాట వసుదైవ కుటుంబకం. ఇక్కడ ఆ కాన్షియస్నెస్ ఎప్పుడైతే నేను నుంచి మనంగా మారుతుంది, ఇక్కడ ఏంటంటే ఈగో, సెల్ఫ్ ఈగో ఏదైతే ఉందో అది ఆ ఈగో నుంచి కొంచెం మనిషి పరిణితి చెంది మనం అన్నదాన్ని ఐడెంటిఫై చేసి గ్రూప్గా మూవ్ అవుతూ ఉంటాడు, గ్రూప్గా ఆలోచిస్తాడు, గ్రూప్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు. ఏదైనా తనతో పాటు సెల్ఫ్లెస్గా అనమాట గ్రూప్ని ముందరికి తీసుకెళ్ళడానికి ఇండివిజువాలిటీ కాస్త గ్రూప్ అవుతుంది. సో ఇలా ముందరికి వెళ్తూ ఉంటారనమాట ఎక్వేరియస్ కుంభాన్ని. ఈ గ్రూప్ మెంటాలిటీ, గ్రూప్ కాన్షియస్నెస్, హయ్యర్ కాన్షియస్నెస్ అని చెప్తూ ఉంటారు. అలానే ఈ రూలర్ యురేనస్ ఏదైతే ఉందో, ఈ యురేనస్ ఎలక్ట్రిసిటీకి, మనకి పిడుగు పడినప్పుడు వచ్చే ఎలక్ట్రిసిటీ, పిడుగు అంటే జనరల్గా ఎలక్ట్రిసిటీ వల్ల వచ్చే డెత్స్ కానీ పిడుగు పడి వచ్చే డెత్స్లో కూడా మనకు అక్కడ యురేనస్ తాలూకా ఎనర్జీ కనిపిస్తూ ఉంటుంది చార్ట్లో. సో వీటిని యురేనస్ని దీనికి అధిపతిగా తీసుకుంటారు. అలానే మనకి ఏంటంటే రాశి చక్రంలో ఒక్కొక్క రాశికి ఒక్కొక్క యుగం అని ఇచ్చి ఆ యుగానికి 2150 సంవత్సరాలు ఇచ్చారనమాట. ఈ క్యాలిక్యులేషన్ 2150 సంవత్సరాలు ఎలా వచ్చింది అంటే, ఒక డిగ్రీకి 72 ఇయర్స్, అంటే ఒక డిగ్రీకి 72 ఇయర్స్. మనకి రాశిలో 30 డిగ్రీలు ఉంటాయి. సో 30 × 72 కౌంట్ చేస్తే మనకి 2160 ఇయర్స్ వస్తుంది. సో ఇలా ప్రతి రాశికి ఒక అంటే ఆ 2160 ఇయర్స్లో జరిగే చేంజెస్, విపరీతమైన చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఆ చేంజెస్కి
ఆ రాశిలో ఉన్న హయ్యర్ అంటే గ్రహాలు ఎప్పుడు సింగిల్ గ్రహం ఉండదు ఇక్కడ. మనం ముందరి నుంచి చెప్పుకుంటున్నట్టు 2-3 గ్రహాలు 4 గ్రహాలు కలిపి అక్కడ పనిచేస్తూ ఉంటాయి. ఆ చేంజెస్ కూడా వాటికి సంబంధించిన చేంజెస్ వస్తూ ఉంటాయి. సో ఇలా మనకి ఇప్పుడు మనకి కుంభయుగం, ఇప్పుడు మనం ఉన్నది కుంభయుగం. సో ఈ కుంభయుగం ఏంటంటే ఒక్కొక్క ఆస్ట్రాలజర్ తాలూకా క్యాలిక్యులేషన్ బట్టి స్టార్టింగ్ ఇయర్ ఆఫ్ ఏజ్ ఆఫ్ ఎక్వేరియన్ అన్నది మారుతూ ఉంటుంది. కానీ మనం మాస్టర్ ఈకే గారి దాన్ని ఫాలో అయితే మనకేంటంటే 1838లో మనకి ఈ కుంభయుగం స్టార్ట్ అయింది. ఈ కుంభయుగం 2160 సంవత్సరాలు, అక్కడి నుంచి 2160 సంవత్సరాలు ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. సో మీరు క్యాలిక్యులేషన్ చేసి చూడండి, యాడ్ చేసి చూడండి, అది 38 సంథింగ్ వస్తుంది. సో అంతవరకు ఈ ఎక్వేరియస్ యుగం అన్నది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటి, వసుదైవ కుటుంబం. మనం చేంజెస్ కూడా ఈ ఎక్వేరియస్కి ఏంటేంటి మనం లక్షణాలు చెప్పుకుంటామో గ్లోబల్లీ ఈ చేంజెస్ అన్నీ మనం చూస్తాం. ఈ గ్రూప్ యాక్టివిటీస్, ఫ్రీడమ్ ఫైట్స్ ఏవైతే ఉన్నాయో అవి, మూఢనమ్మకాలని తరిమి కొట్టి మహానుభావులు చాలామంది ఫైట్ చేశారు. అది కూడా గ్రూప్ యాక్టివిటీ జరిగింది. అట్ ద సేమ్ టైం ఇండివిజువల్గా చాలామంది సైంటిస్టులు వచ్చి చాలా 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 మనకి కనిపెట్టి మన సొసైటీని ఉద్ధరించారు. సో ఒక రకంగా మనకి హయ్యర్ మైండ్ ఎంత, హయ్యర్ కాన్షియస్నెస్ అన్నది ఎంత సూపర్గా పనిచేస్తూ ఉంటుందో, మళ్ళీ ఇండివిజువల్ కాన్షియస్నెస్ కూడా అంత బాగా పనిచేస్తూ ఉంటుంది. సొసైటీలో ఒక పక్క నుంచి గ్రూప్ యాక్టివిటీస్ అన్నీ జరుగుతూ, రెవల్యూషన్ అన్నీ జరుగుతూ, ఇంకో పక్క ఇండివిజువల్ సైన్స్, ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మెడిసిన్, స్పేస్, వీటన్నిటిలోని కూడా ఇండివిజువల్గా సైంటిస్ట్స్ కూడా వాళ్ళ డిస్కవరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చేస్తూ ఉన్నారు. సో ఇదొక అద్భుతమైన ఏజ్ అని మనం చెప్పుకోవచ్చు. అలానే ఇంకొకటి ఏంటంటే, మనం అనుకుంటాం ఓకే కుంభయుగం అయిపోయిన వెంటనే మనకి మీనం స్టార్ట్ అవుతుందేమోనని. కాదు, ఇది యాక్చువల్గా రివర్స్లో తిరుగుతూ ఉంటుందన్నమాట. మీనం కంప్లీట్ అయిన తర్వాత కుంభయుగం స్టార్ట్ అయింది. కుంభయుగం తర్వాత మకరం స్టార్ట్ అవుతుంది. సో ఇలా తిరుగుతూ ఉంటుంది. సో ఇది ఈ ఎక్వేరియన్ ఏజ్ ఏదైతే ఉందో, ఈ ఎక్వేరియన్ ఏజ్లో వచ్చే మార్పులు, అంటే రకరకాల మార్పులు. మా హయ్యర్ అండ్ ఇండివిజువల్ కాన్షియస్నెస్ రెండు ఈక్వల్గా అద్భుతంగా అన్ని రకాల రెవల్యూషన్స్, రెన్యువేషన్స్, సోషల్ నార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మార్పులు, మూఢనమ్మకాలని తరిమి కొట్టడం, ఇవన్నీ మనకి మార్పులు జరుగుతూనే ఉన్నాయి. అలానే లైట్ అండ్ సౌండ్, ఇవి రెండు సృష్టికి మూలం. సో ఇప్పుడు మహర్షులు, సాధువులు, అగస్త్య మహాముని కానీ, ఈ సప్త ఋషులు కానీ, వీళ్ళకి ఏంటంటే స్పిరిచువల్ దీంట్లో బాగా పరిణితి చెందిన వాళ్ళకి లైట్ అండ్ సౌండ్ ఎంత స్పీడ్గా వెళ్తాయో వాళ్ళ మూమెంట్ కూడా అంత స్పీడ్గా జరుగుతూ ఉంటుంది. స్పీడ్ అన్నది అక్కడ అంటే వాళ్ళకి స్పిరిచువల్ లెవెల్లో వాళ్ళు సూక్ష్మ శరీరాలతో, వాళ్ళది యాస్ట్రో ట్రావెల్ అంటారు కదా, సూక్ష్మ శరీరాలతో ఎంత స్పీడ్గా వాళ్ళు మూవ్ అవుతూ ఉంటారు. అదే మనం మెటీరియలిస్టిక్ వరల్డ్లో మాట్లాడుకుంటే మనకి ఇప్పుడు బుల్లెట్ ట్రైన్స్ ఉన్నాయి. మనకి ఆర్మీలో చూసుకుంటే జెట్స్ ఉన్నాయి. జెట్ స్పీడ్లో సౌండ్తో ఈక్వల్గా, లైట్తో ఈక్వల్గా స్పీడ్గా ట్రావెల్ చేయగలిగేవి. నెక్స్ట్ బుల్లెట్ ట్రైన్స్ ఉన్నాయి. మనకి ఇంటర్నెట్ అన్నది ఎంత స్పీడ్గా వస్తుంది, లైట్. ఈ రెవల్యూషన్ అంతా మనకి సైన్స్లో ఒక పక్క, మెటీరియలిస్టిక్ వరల్డ్లోని ఈ లైట్ స్పీడ్ అన్నది ఇక్కడ జరుగుతుంది. అలానే స్పిరిచువల్ వరల్డ్లో ఆస్ట్రో ట్రావెల్ అన్నది కూడా అంత స్పీడ్గా జరుగుతూ ఉంటుంది. సో మనకి ధనుస్సు, మకరం, కుంభం, మీనం, వీటిల్లో మనకి హయ్యర్ మైండ్ బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది. అలానే మెటీరియలిస్టిక్ వరల్డ్లో దీన్ని మనం లోయర్ మైండ్గా చెప్పుకుంటాం. స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఉంటే అక్కడ హయ్యర్ మైండ్ అని చెప్పుకుంటాం.
బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ రెండు ప్రోగ్రెస్ అనేది రెండు బాగా జరుగుతూ ఉంటుంది. మనిషి ప్రాక్టికల్గా ఉంటాడు, ఇండివిజువల్గా ఉండడానికి ఇష్టపడతాడు. అట్ ద సేమ్ టైం గ్రూప్ కాన్షియస్గా వర్క్ చేస్తూ, గ్రూప్లో పనిచేస్తూ, గ్రూప్ని ముందరికి తీసుకొని వెళ్ళడానికి ప్రయాణిస్తూ ఉంటాడు. సో ఈ ఎక్వేరియస్ రాశిలో లగ్నం ఉన్న, చంద్రుడు ఉన్న, లేదా అంటే సూర్యుడు ఉన్న ఈ క్వాలిటీస్ మీరు చూడొచ్చు. వాళ్ళు గ్రూప్గా ఉన్నప్పుడు గ్రూప్లో ఎంటర్టైనింగ్గా బాగుంటారు, అలానే పార్టిసిపేట్ చేస్తారు. గ్రూప్ మీటింగ్స్లో కూడా బ్రహ్మాండంగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు, బాగా మాట్లాడుతూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ది బికమ్ ఇంట్రోవర్ట్ ఆల్సో. వాళ్ళకి కొంత ప్రైవసీ కావాలి. ఓకే, పని అయిపోయిందా, గ్రూప్ యాక్టివిటీ అయిపోయిందా, నౌ ఐ వాంట్ మీ టైం, నా టైం నాకు కావాలి. ఇలా రెండు రకాల బిహేవియర్స్ చాలా వెరీ వెల్ బ్యాలెన్స్డ్గా ఉంటారనమాట. 24/7 నాకు ఫ్రెండ్స్తోనే ఉండాలి, ఫ్రెండ్స్తోనే తిరగాలి అన్న అది కాకుండా వాళ్ళ టైం వాళ్ళ కొంత ఇస్తూ అట్ ద సేమ్ టైం సొసైటీకి, సమాజానికి, ఫ్రెండ్స్కి, కుటుంబానికి కూడా టైం ఇస్తూ ఉంటారు. సో బోత్ ఆర్ వెరీ వెల్ బ్యాలెన్స్డ్. ఇది ఇంబ్యాలెన్స్ అయితే ఎలా ఉంటుందో కూడా చూద్దాం. సో ఎక్వేరియస్ క్యారెక్టరిస్టిక్స్ దగ్గరకు వచ్చేసరికి మనకి ఏంటంటే, అంటే ముండేన్ ఆస్ట్రాలజీలో ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ సిటీస్కి మనం ఎక్వేరియస్ని లగ్నంగా తీసుకొని ఇక్కడ జరిగే దేశ భౌగోళిక రాజకీయ పరిస్థితులు, మార్పులు, చేర్పులు ఇవన్నీ మనం చూడొచ్చు. అయితే ఫేవరబుల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి ఎక్వేరియస్ ఈ కుంభరాశికి? వీళ్ళు మనం చెప్పుకున్నట్టు వసుదైవ కుటుంబకం. వీళ్ళకి సేవ చేసే ఇది అలా గ్రూప్ని ముందరికి తీసుకెళ్ళిన ఎనీ గ్రూప్ యాక్టివిటీలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ తలక ఇన్పుట్స్ని స్టఫ్ అంటే సోషల్ స్టఫ్లో వాళ్ళ ఆ యాక్టివిజంలో ఎలా చేస్తే బాగుంటుంది దాని గురించి రీసెర్చ్ చేయడం, దాని గురించి చదవడం, దాని గురించి పాటుపడడం, ఈక్వల్గా అంటే పర్సనల్ గెయిన్ అన్నది లేకుండా ఫర్ ద సేక్ ఆఫ్ సొసైటీ ఆర్ ఫర్ ద కాజ్, గుడ్ కాజ్, గ్రేటర్ కాజ్, దాని గురించి వీళ్ళు పాటుపడుతూ ఉంటారు. అండ్ మంచి హ్యూమానిటేరియన్ నేచర్ ఉంటుంది, బిహేవియర్ కూడా ఉంటుంది. అయితే ఈ లక్షణాల్లో మనం శని తాలూకా లక్షణాలు చూస్తూ ఉంటాం, యురేనస్ తాలూకా లక్షణాలు చూస్తూ ఉంటాం. యురేనస్ గురించి నేను సెపరేట్గా ఒక వీడియో కూడా చేశాను, చూడండి ఒకసారి. తర్వాత చంద్రుడి తాలూకా లక్షణాలు ఇంట్యూషన్, ఇన్నోవేటివ్ ఐడియాస్, విజనరీ. శని తాలూకా విజనరీ ఏదైతే ఉందో అది, అలానే జూపిటర్ తాలూకా విజ్డమ్, ఇవన్నీ మనకి మిక్స్డ్గా ఇందులో ఈ లక్షణాల్లో కనిపిస్తూ ఉంటాయి. ప్రతి రాశికి 2-3 గ్రహాలు మిళితమై పనిచేస్తూ ఉంటాయి, మిక్స్డ్గా పనిచేస్తూ ఉంటాయి. అయితే వీళ్ళకి ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉంటాయి, చాలా ఫాస్ట్ థింకర్స్ వీళ్ళు. వాళ్ళ మన సౌండ్ అండ్ లైట్ వేవ్స్ అన్నవి ఎంత స్పీడ్గా పనిచేస్తూ ఉంటాయో వీళ్ళ థాట్ కూడా, మనకి ఎప్పుడు థాట్ కూడా చాలా స్పీడ్గా వస్తుంది, ఏదొచ్చినా కూడా, మంచి కానీ చెడు కానీ. సో స్పీడ్ అనమాట వీళ్ళకి. ఆ సడన్ చేంజెస్ ఏదైతే ఉందో సడన్గా వాళ్ళు అప్సైడ్ డౌన్ చేసేయగలరు. వాళ్ళ థాట్ అంటే ఒక థాట్ని పట్టుకొని టోటల్ టాప్ టు బాటమ్ లెవెల్స్ అన్నిటినీ వాళ్ళు టక ప్లాన్ చేయగలుగుతారు. అంత విజనరీ ఉంటుందన్నమాట వీళ్ళకి. ఒక థాట్ వచ్చింది అంటే దాన్ని ఇంకా దే ఆర్ వెరీ ఫ్యూచరిస్టిక్ థింకర్స్. ఫ్యూచర్ గురించి వాళ్ళు అంటే ఇప్పుడు చేసే ప్లాన్ ఫ్యూచర్లో ఎలా ఉపయోగపడుతుంది, ఫ్యూచర్లో ఎలా రూపుదిద్దుకుంటుంది అన్నది వీళ్ళ ఎక్కువ ఫ్యూచరిస్టిక్ థింకింగ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం సడన్ చేంజెస్ వస్తూ ఉంటాయి, అద్భుతమైన ఐడియాస్ వస్తుంటాయి. వీళ్ళ ఐడియాలజీ కూడా చాలా టెక్నాలజీ ఐడియాలజీ, మనకి ఇక్కడ జూపిటర్ కూడా పనిచేస్తూ ఉంటాడు. విజ్డమ్, జ్ఞానం, ఆ జ్ఞానంతో వాళ్ళు ప్లాన్లు వేస్తూ ఉంటారనమాట. అది కూడా మనకి సడన్గా వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళకి. ఆ ఇంట్యూషన్ ఏదైతే ఉందో అది చాలా స్ట్రాంగ్గా పనిచేస్తూ ఉంటుంది అనమాట. చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటారు. ఓకే ఇది జరిగిందా, ఓకే దీన్ని పక్కన పెట్టేస్తే నెక్స్ట్ ఏంటి, ఇది ఇలా జరుగుతోంది, ఓకే దీన్ని ఎలా మనం ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ నుంచి మనం దీన్ని ఎలా మార్చుకోగలం, అది కూడా వీళ్ళు చాలా దీనిగా ఆలోచిస్తూ ఉంటారు. ఒకటి ఎక్వేరియస్ ఏంటంటే ఇది స్థిర రాశి. మనకి మకరం చరరాశి అవుతుంది, ఎక్వేరియస్ స్థిర రాశి అవుతుంది. అలానే ఇది వాయుతత్వ రాశి.
సో ది బ్యూటిఫుల్ కాంబినేషన్ అనమాట. వీళ్ళకి వచ్చే ఐడియాస్ చాలా ఫాస్ట్గా వస్తూ ఉంటాయి. వచ్చిన ఐడియా మీదే వీళ్ళు చాలా స్థిరంగా వర్క్ చేస్తారు, పని చేస్తారు. దే బిలీవ్ ఇట్, ఇది జరుగుతుంది అని బిలీవ్ చేస్తారు. ఆ విధంగానే వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారు, ఫ్యూచర్లో కూడా అది సక్సెస్ అవ్వాలి. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాస్ ఉంటాయి వీళ్ళకి. కొన్నిసార్లు ఏంటంటే సొసైటీలో ఉన్న నార్మ్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా చేంజ్ చేసి కొత్తదాన్ని తీసుకొస్తూ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. అది కూడా బాగుంటుంది, ఫ్యూచరిస్టిక్గా ఉంటుంది, ప్రయోజనకారిగా ఉంటుంది, పనిచేస్తుంది. సో ప్రతిదీ వీళ్ళ సొల్యూషన్స్ కానీ వీళ్ళ ఐడియాస్ కానీ యురేనస్ ఇక్కడ స్ట్రాంగ్గా పనిచేసేటప్పుడు యునీక్గా ఉంటాయి. ఎక్కడ కాపీ క్యాట్ అన్నది మనం చూడం. వీళ్ళ థాట్స్ యునీక్ ఉంటుంది ప్రతిదీ. ఇప్పుడు మనం స్విగ్గీ ఆర్డర్ చేసుకుంటాం, ఇట్స్ ఏ యూనిక్ ఐడియా. బిగ్ బాస్కెట్ ఉంది, బిగ్ బజార్ ఉంది, అన్నీ ఒకే చోట మనకి 2-3 అంతస్తులు కట్టేసి ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఇవి, సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఇవి, సెకండ్ ఫ్లోర్ ఇవి, అన్నీ ఒకే చోట దొరికేలాగా ఇంతకు ముందరే. ఇప్పుడు చూస్తే మనం ఇంటికే వచ్చేస్తాయి, ఫుడ్ డెలివరీ చేసుకోవచ్చు, క్యాబ్స్, ఓలా, ఇవన్నీ ఏంటంటే ఫ్యూచర్లో అవి సక్సెస్ అవుతాయి. అట్ ద సేమ్ టైం యూనిక్, ఒకదానికి డిఫరెంట్గా ఉంటుంది, యూనిక్గా ఉంటుంది, అండ్ ప్రతి ప్లాను సక్సెస్ఫుల్లే. ఇలా అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అనమాట. అసలు ఇలా జరుగుతుందా అని మనం ఊహించినాం, కానీ జరుగుతుంది. అదంత సక్సెస్ఫుల్ ప్లానింగ్ ఉంటుంది వాళ్ళకి. సో అలానే వీళ్ళు ఏంటంటే ఇండిపెండెంట్గా ఉంటారు, అలానే అన్కన్వెన్షనల్ ఐడియాస్ కూడా వీళ్ళకి వస్తూ ఉంటాయి. సెల్ఫ్ రిలయంట్ పర్సన్స్, వాళ్ళ మీద వాళ్ళు ఆధారపడతారు, వాళ్ళ ఐడియాస్ మీద ఆధారపడతారు, వాళ్ళ ఐడియాస్ని వాళ్ళు నమ్ముతారు. ఎందుకంటే విత్ నాలెడ్జ్తో వచ్చిన ఐడియాస్, ఎట్ ద సేమ్ టైం దే వర్క్ ఆన్ ఇట్. వాళ్ళు ఆ ఐడియాని డెవలప్ చేయడానికి పనిచేస్తారు. సో ఇలా ఉంటుంది. అలానే వీళ్ళు కూడా ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళతోటే కలిసి వర్క్ చేయడానికి ఇష్టపడతారు. సో అన్కన్వెన్షనల్గా ఉంటారు. మనకి కొన్ని ఐడియాస్ అన్నవి ఆ బిగినింగ్లో మనం అంత ఇష్టపడకపోవచ్చు. ఇది యురేనస్ క్యారెక్టరిస్టిక్. కానీ ఫ్యూచర్లోకి వెళ్ళేసరికి అది బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది. సో ఇలాంటివి అనమాట. చాలా తెలివైన వాళ్ళు, అనలిటికల్ స్కిల్స్ చాలా ఎక్కువగా కనిపిస్తాయి వీళ్ళకి. అందుకే ఇక్కడ చెప్పాను, మెర్క్యూరీ అనేది బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది. అలానే యురేనస్ కూడా సైన్స్, మెటాఫిజిక్స్ బాగా యురేనస్ తాలూకా సబ్జెక్ట్స్ అనమాట. వీటిల్లో విపరీతమైన డెవలప్మెంట్ మనం చూస్తాం ఈ ఎక్వేరియస్ ఏజ్లో, ఈ కుంభయుగంలో. కొత్త విషయాలను ఎక్స్ప్లోర్ చేయడం, క్యూరియాసిటీ వీళ్ళకి అధికంగా ఉంటుంది, ఇంట్యూషన్ అధికంగా ఉంటుంది, తెలివితేటలు చాలా బాగా హయ్యర్ అండ్ లోయర్ మైండ్ రెండు ఈక్వల్గా పనిచేస్తూ ఉంటాయి, మంచి క్యాలిక్యులేషన్స్ చేస్తూ ఉంటారు. వీళ్ళ లాజికల్ థింకింగ్ మనకి బిగినింగ్లో కొంచెం అన్కన్వెన్షనల్ అని అనిపించినా కూడా ఫైనల్గా వాళ్ళ స్ట్రాటజీస్, తెలివితేటలు, వాళ్ళ కష్టపడి పనిచేసే మనస్తత్వం, అట్ ద సేమ్ టైం వాళ్ళు ఫ్యూచరిస్టిక్ ప్లాన్స్ కూడా ముందరే వేసేసుకుంటూ ఉంటారు. ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లం వస్తే దీన్ని ఇలా సాల్వ్ చేయాలి అని నెక్స్ట్ ప్లాన్స్. సో వీళ్ళ ప్లానింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఫ్రెండ్షిప్స్ దగ్గరికి వచ్చేసరికి సాటర్న్ అగైన్, జూపిటర్, వెరీ ట్రస్ట్ వర్ది ఫ్రెండ్స్ ఉంటారు, చాలా లాయల్గా ఉంటారు. అగైన్ ఎక్వేరియస్ తాలూకు క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే వీళ్ళు గ్రూప్గా, అంటే ఫ్రెండ్స్లోనే గ్రూప్గా పనిచేస్తున్నా కూడా వీళ్ళకి కొంత ఎమోషనల్ డిటాచ్మెంట్ అనేది ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే దే ఆర్ నాట్ టూ క్లింగీ. అలాగా పట్టుకొని ఈ పొద్దున్న ఏం చేసావు, రాత్రి ఏం వండావు, సాయంత్రం ఏం వండుతున్నావు, లేకపోతే ఎక్కడికి వెళ్ళావు, ఏం కొన్నావు, ఏం తిన్నావు, ఇంత దే డోంట్ గెట్ ఇన్ టు డీటెయిల్స్. ఆ డీటెయిల్స్లోకి ఫ్రెండ్షిప్ ఈజ్ ఫ్రెండ్షిప్, లాయల్గా ఉంటారు, ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారు, నవ్వుతారు, సరదాగా ఉంటారు, అన్నీ చేస్తారు, బాగానే ఉంటుంది. కానీ ఆ డీటెయిల్స్లోకి వాళ్ళు మరీ టూ మచ్గా ఎంటర్ అవ్వరనమాట. వాళ్ళ స్పేస్ వాళ్ళకి కావాలి. అలానే దే గివ్ స్పేస్ టు అదర్స్ ఆల్సో. ఫ్రెండ్స్కి కూడా వాళ్ళు స్పేస్ ఇస్తారు. కమ్యూనికేషన్ అది బాగుంటుంది వీళ్ళ న్యాచురల్గానే, వీళ్ళ కమ్యూనికేషన్. ఎందుకంటే న్యాచురల్ 11th హౌస్ కాబట్టి మనకి 3-7-11 మనకి కమ్యూనికేషన్, సప్తమ అంటే ఆపోజిట్ పర్సన్ తోటి మనకి కమ్యూనికేషన్ అనేది బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది. అలా లాభదాయకంగా కూడా ఉంటుంది, బాగుంటుంది. వీళ్ళు ఓపెన్ మైండెడ్గా ఉంటారు, వెరీ పేషెన్స్, ఓపిక కనిపిస్తూ ఉంటుంది.
జడ్జ్మెంటల్గా ఉండరు, దే ఆర్ ఓపెన్ టు సజెషన్స్. కొత్త చేంజెస్ని అంటే ఈవెన్ అది ఫ్రెండ్ ఇచ్చిన సజెషన్ అయినా కూడా వీళ్ళకి నచ్చితే వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఆ చేంజ్ వీళ్ళకి ఆ చేంజ్ అంటే దే అండర్స్టాండ్ అంటే మామూలుగానే మనం ఇండియాలో పుట్టిన వాళ్ళకి డైవర్సిటీ అన్నది పుట్టుకతోనే మనకు అర్థమైపోతుంది. ఇన్ని లాంగ్వేజెస్, ఇన్ని కట్టుబాట్లు, ఇన్ని మతాలు, శాస్త్రాలు, తర్వాత లాంగ్వేజెస్, వేషభాషలు, తర్వాత పద్ధతులు, ఫుడ్, వీ ఎంజాయ్ ఎవ్రీథింగ్. మనం అన్నీ ఎంజాయ్, ఆ డైవర్సిటీ అన్నదాన్ని మనం ఎంజాయ్ చేస్తాం. అది మనకి భారతదేశంలో పుట్టిన వాళ్ళకి అద్భుతమైన ఇది. కాబట్టి మనం ఏ దేశం వెళ్ళినా కూడా అక్కడ మనం మనకి సక్సెస్సే 100%. ఎందుకంటే అలా ఆ అడాప్టబిలిటీ అనేది మనకు ఉంటుంది. బై బర్త్ మనకి మన బ్లడ్లోనే ఉంది. మన చుట్టూ ఉన్న సొసైటీ అలాంటిది, మనం పుట్టిన దేశం అలాంటిది. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా అడాప్ట్ చేసుకుంటాం, కలిసిపోతాం, అక్కడ మళ్ళీ వృద్ధి చెందుతూ ఉంటాం. సో ఇలాంటి తెలివితేటలన్నీ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఇవే క్యారెక్టరిస్టిక్స్ నెగిటివ్గా పనిచేసినప్పుడు ఎలా పనిచేస్తాయి. సో యురేనస్ నెగిటివ్గా పనిచేసేటప్పుడు యురేనస్ తాలూకా ఎనర్జీని కంట్రోల్ చేయడం కష్టం. పైగా అది స్లో మూవింగ్ ప్లానెట్. ఒక్కొక్క రాశిలో 7 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి దీని ఎనర్జీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి సన్, మార్స్, మెర్కురీ కలిపి, ముగ్గురు కలిపి పనిచేస్తే ఎలా ఉంటుందో, ఆ తెలివితేటలు అవి ఎలా ఉంటాయో అలా ఉంటుందన్నమాట ఈ సింగిల్ ప్లానెట్ యురేనస్. అయితే ఈ యురేనస్ తాలూకా ఎనర్జీ ఇన్ కేస్ అది నెగిటివ్గా పనిచేస్తే ఈ రెబెలియస్ నేచర్ ఏదైతే ఉంటుందో, ఈ సెల్ఫిష్నెస్, ఎసెంట్రిక్ పర్సనాలిటీ ఏదైతే ఉంటుందో, దీన్ని అంటే మంచి చేస్తే సొసైటీకి మంచి చేయొచ్చు, చెడు చేస్తే సొసైటీకి చెడు చేయొచ్చు. సో ఇలా ఏదైనా మనకి బిగ్గర్ లెవెల్లో కనిపిస్తూ ఉంటుంది. అది ఎందుకంటే ఇక్కడ ఎక్వేరియస్లో మనకి ఇటు ఇండివిజువల్గా ఉండడం, ఇండివిజువల్ డెవలప్మెంట్ని వీళ్ళు ఇష్టపడతారు. అట్ ద సేమ్ టైం గ్రూప్ యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. సో నెగిటివ్ రిజల్ట్ వచ్చినప్పుడు మనకి పర్సనల్ లైఫ్లోని, పబ్లిక్ లైఫ్లోని రెండిట్లోని కూడా ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తాయి. మనిషి జీవితంలో ఆ ప్రాబ్లమాటిక్ బిహేవియర్ అన్నది కనిపిస్తూ ఉంటుంది. సో అది చూద్దాం ఎలా ఉంటుందో. అయితే డిటాచ్మెంట్ అండ్ ఎమోషనల్లీ ఎలోఫ్. సో వీళ్ళకి ఏంటంటే ఈ ఎమోషన్ మనం ముందరే చెప్పుకున్నాం. వీళ్ళకి ఏంటంటే ఇది క్యాలిక్యులేటివ్ ప్లానెట్ అనమాట. అండ్ ఇంటలెక్చువల్ ప్లానెట్స్, ఇంటలెక్చువల్ రాశి కూడా ఇంటలెక్చువల్. సో వీళ్ళకి ఏంటంటే కొంచెం ఎమోషనల్ లెవెల్స్ అన్నవి కొంచెం తక్కువగా ఉంటాయి. సో హ్యుమానిటేరియన్ ఇంక్లినేషన్ కోసం వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఏమిటవుతుందంటే దీనిలోకి కొంత సెల్ఫిష్నెస్ అన్నది వచ్చేస్తుంది, ఈగో అన్నది వస్తుంది. అక్కడ ఏంటంటే నేను చెప్పింది జరగాలి, నా ఐడియానే కరెక్ట్, అది లాజికల్గా కరెక్ట్గా లేకపోయినా, ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వకపోయినా దాన్ని ఇంకా వసుదైవ కుటుంబకం అన్న కాన్సెప్ట్ ఇక్కడ ఉండదు. సెల్ఫిష్నెస్ అన్నది వచ్చేస్తుంది. ఎయిదర్ వీళ్ళు వాళ్ళ ఐడియాస్ని గ్రూప్ మీద రుద్దడానికైనా ట్రై చేస్తారు, లేదా అంటే గ్రూప్లో అసలు పార్టిసిపేట్ చేయకుండా కంప్లీట్గా డిటాచ్ అయిపోయి డిస్టెంట్గా ఉంటారు. అది ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఏదైనా సోషల్ కాజ్ కోసం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అది అవ్వచ్చు. సో ఈ వీళ్ళకి ఇంట్రోవర్ట్స్ కూడా పనిచేస్తున్నప్పుడు వీళ్ళకి ఏంటంటే ఒక సోషల్లీ ఆక్వర్డ్ బిహేవియర్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళకి సొసైటీతో వాళ్ళు మింగిల్ అవ్వలేరు. ఆ సొసైటీ ఐడియాస్ వీళ్ళ ఐడియాస్ మ్యాచ్ అవ్వవు. అలా అని వీళ్ళు కొన్నిసార్లు ఛాన్స్ దొరికితే వీళ్ళ ఐడియాస్ని రుద్దడానికి ట్రై చేస్తారు. కానీ ఇలాంటి వాళ్ళని గ్రూప్లో ఎప్పుడు మనం మెయింటైన్ చేయలేం. కలిసి వెళ్ళే వాళ్ళనే గ్రూప్లో మనం మెయింటైన్ చేయగలం. సో వీళ్ళని ఎప్పుడైతే మనం బయట పెట్టేస్తామో వీళ్ళు కంప్లీట్గా గ్రూప్ నుంచి డిటాచ్ అయిపోతూ ఉంటారు. వాళ్ళలో మార్పు అన్నది రాదు, చాలా స్టబన్గా ఉంటారు. ఫ్లెక్సిబిలిటీ అన్నది ఉండదు. వీళ్ళకి స్ట్రెస్ ఉంటుంది, వీళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా స్ట్రెస్ కలుగు చేస్తూ ఉంటారు. సో యురేనస్ అనే ప్లానెట్, హీ ఈజ్ ఆల్ అబౌట్ బ్రేకింగ్ ద నార్మ్స్, బ్రేకింగ్ ద సోషల్ రూల్స్. సొసైటీకి ఉన్న బౌండరీస్ని, సొసైటీ ఒక సామరస్యంగా వెళ్ళడానికి మనం కొన్ని రూల్స్ పెట్టుకొని, సంఘంలో కొన్ని రూల్స్ పెట్టుకొని ఆ రూల్స్ని మనం ఫాలో అవుతూ ఉంటాం.
సో యురేనస్ నెగిటివ్గా పనిచేసినప్పుడు ఏం చేస్తాడంటే ఈ రూల్స్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. రూల్స్లోని తనని బంధించలేం, ఆ వ్యక్తిని మనం బంధించలేం. తను రూల్స్కి ఎగెనిస్ట్గా మాట్లాడుతూ ఉంటాడు, లాజికల్గా ఏవో స్టూపిడ్ లాజిక్స్ తెస్తూ ఉంటాడు, ట్రెడిషన్స్ని బ్రేక్ చేయాలి అనుకుంటూ ఉంటాడు. ఇదే పాజిటివ్గా పనిచేసేటప్పుడు కొత్త రూల్స్, కొత్త నామ్స్, కొత్త ట్రెడిషన్స్ తెచ్చినా కూడా అవి చాలా పాజిటివ్గా ఉంటాయి, హెల్ప్ఫుల్గా ఉంటాయి, ప్రోగ్రెసివ్గా ఉంటాయి, ఫ్యూచరిస్టిక్గా ఉంటాయి. కానీ నెగిటివ్గా ఎప్పుడైతే పనిచేస్తాయో ఉన్న ట్రెడిషన్స్ని బ్రేక్ చేయడానికి ఫ్యామిలీలో కానీ సొసైటీలో కానీ తన జీవితంలో కానీ కొంచెం అల్లకల్లోలం సృష్టించే విధంగా వీళ్ళ బిహేవియర్ ఉంటుంది, స్టబన్గా ఉంటారు. వాళ్ళ లాజిక్, వాళ్ళకి ఏదో ఒక సమ్ లాజిక్ ఉంటుంది, ఆ లాజిక్ తోటి వాళ్ళ ట్రెడిషన్ని బ్రేక్ చేయాలనుకుంటారు. ఆ లాజిక్ ఎవరికి అర్థం అవ్వదు. అది ఎవరికి అర్థమైనా అవ్వకపోయినా దే ఆర్ వెరీ ఇండివిజువల్ పర్సన్స్. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు. మనం ఇలాంటి పర్సన్స్ని యురేనస్ డామినేటెడ్ అంటే నెగిటివ్గా డామినేట్ చేస్తున్న పర్సన్ వాళ్ళని మనం కంట్రోల్ చేయలేం. వాళ్ళు అనుకున్నదే కరెక్ట్, వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు గీసిందే గీత. వాళ్ళని మనం కంట్రోల్ చేయలేం. వాళ్ళ కాన్సెప్ట్స్ ట్రెడిషన్కి ఎగెనిస్ట్గా వెళ్తున్నా కూడా వాళ్ళు వినరు. దే వాంట్ టు బ్రేక్ ద ట్రెడిషన్స్, దే వాంట్ టు మేక్ న్యూ రూల్స్, న్యూ ట్రెడిషన్స్. ఇలా ఉంటుంది. ఈ రెబెలియస్ నేచర్ ఉంటుంది. రెబెలియస్ నేచర్లో సమ్టైమ్స్ దే మిస్ ద లాజిక్ మిస్ అయినా కూడా ఎస్ నేను చెప్పిందే కరెక్ట్, నేను ఫ్యూచర్కి ఒక నెక్స్ట్ 10 yearsకి నేను ప్లాన్ వేసేస్తాను, ఇదే జరుగుతుంది, ఇలానే ఉంటుంది. చాలా మొండి వాదన అనమాట ఇల్లాజికల్ రెబెలియస్ నేచర్. నేను అంటే ఒక స్టాండ్అవుట్ పర్సన్, ఒక గ్రూప్లో ఒక స్పెషల్ ఒక పర్సన్గా నేను కనిపించాలి అంటే నేను ఏదో స్పెషల్గా చెయ్యాలి అనుకొని ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటారనమాట. కొన్నిసార్లు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం అవుతుంది. కొన్నిసార్లు వెరీ ఇంప్రాక్టికల్గా ఉంటారు, ఫ్యూచరిస్టిక్గా ప్లాన్స్ ఉండవు. పక్క వాళ్ళు తీసుకొచ్చి బాబు ఇది ఇట్స్ నాట్ వర్కింగ్ అని చెప్పినా కూడా వాళ్ళు వినరు. ఇంప్రాక్టికల్, ఇంపర్సనల్, ఎట్ ద సేమ్ టైం రెబెలియస్ నేచర్. నేను రెబెలియస్గా యాక్ట్ చేస్తేనే నాకు సొసైటీలో ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది అన్న ఒక రకమైన ఒక మొండి వాదన ఏదైతే ఉంటుందో అది మనకు కనిపిస్తూ ఉంటుంది. చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంటారు, ఎందుకంటే వీళ్ళకి వచ్చే ఆ థాట్స్, రేషనల్ థాట్స్ కూడా స్పీడ్గా వస్తాయి. దాని మీద స్పీడ్గా యాక్ట్ చేసి వస్తూ ఉంటారు. దానివల్ల యూనిక్గా కనిపించాలి, యూనిక్ అపీరెన్స్ కోసం పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటారు. అది ఫ్యామిలీ లైఫ్లో కూడా ఇబ్బందే, ఎందుకంటే వీళ్ళు ఇటు స్పౌస్ని కానీ కిడ్స్ని కానీ పేరెంట్స్ని కానీ ఎవరిని అడగకుండా వాళ్ళ సొంత డెసిషన్స్ వాళ్ళే తీసేసుకుంటూ ఉంటే కష్టం అది. ఎందుకంటే మనం ఫ్యామిలీ లైఫ్లో ఉన్నప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ పెట్టుకున్నవన్నీ లైఫ్ సాఫీగా వెళ్ళడానికి, ఒకళ్ళ మీద ఒకళ్ళు వాళ్ళ ప్లాన్స్, వాళ్ళ ఆలోచనలు వాళ్ళు రుద్దేయడానికి కాదు. అలా రుద్దేసే ఫ్యామిలీస్ విడిపోతాయి, అలా రుద్దేసే సొసైటీస్ చెడిపోతాయి. సో సామరస్యంగా వెళ్తేనే ఏదైనా పని జరుగుతుంది, లేకపోతే అక్కడ డిస్టర్బెన్స్, వెరీ అన్హెల్దీ రిలేషన్షిప్స్. ఆ రిలేషన్షిప్ కూడా మనకు బయటికి కనిపిస్తూ ఉంటుంది, మనం దాన్ని దాచలేము. కాబట్టి ఇలా ఉంటుందన్నమాట. అంటే వాళ్ళకి చెడు జరుగుతోంది లేదా పక్క వాళ్ళకి చెడు జరుగుతోంది అన్నా కూడా దే స్టిక్ టు దేర్ ప్లాన్స్. ఆ రెబెలియస్ నేచర్ ఏదైతే ఉంటుందో వాళ్ళు దానికే స్టిక్ అయి ఉంటారు. అండ్ దే బ్లైండ్లీ బిలీవ్ ఇట్, వాళ్ళు నమ్మేస్తారు కూడాను. సో చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంటారు. స్టెబిలిటీ అన్నది వాళ్ళు తీసుకున్న థాట్స్ మీద స్టెబిలిటీ ఉండదు, చేంజ్ అయిపోతూ ఉంటారు. అంటే వాళ్ళకు అనుగుణంగా చేంజ్ అవుతూ ఉంటారు, పక్క వాళ్ళకు అనుగుణంగా కాదు, వాళ్ళకు అనుగుణంగా మారిపోతూ ఉంటారు. ఇది ప్రాబ్లమాటిక్ బిహేవియర్ మనకు కనిపిస్తుంది. ఫ్యామిలీ మెంబర్స్ తాలూకా ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వరు. మెయిన్లీ దే లుక్ డౌన్, తక్కువ చేసి మాట్లాడలేదు, ఎందుకంటే ఎమోషనల్గా బీ ప్రాక్టికల్ అంటారు, బట్ దే ఆర్ వెరీ ఇంప్రాక్టికల్. ఇలాంటి బిహేవియర్ కనిపిస్తూ ఉంటుంది, మ్యానిపులేషన్ కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు అనుకున్నది జరగడానికి అబద్ధాలు ఆడడం, మోసాలు చేయడం. ఇంకా యురేనస్ కాబట్టి దే కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్, వాళ్ళు ఏమైనా చేయగలరు. వాళ్ళు అనుకున్నది జరగడానికి ఎన్ని అబద్ధాలైనా ఆడతారు, ఎన్ని మ్యానిపులేషన్స్ అయినా చేస్తారు. దానివల్ల వాళ్ళకి మంచి జరగదు, ఫ్యామిలీకి మంచి జరగదు, సొసైటీకి మంచి జరగదు, బట్ దే డూ ఇట్. వాళ్ళు అదొక రకమైన సాటిస్ఫాక్షన్ ఇస్తూ, ఈగో సాటిస్ఫాక్షన్ ఇస్తూ ఉంటుంది.
సో పాజిటివ్గా పనిచేస్తే మనకి వసుదైవ కుటుంబకంలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. నెగిటివ్గా పనిచేస్తే సర్వనాశనం. వీళ్ళ చుట్టూ ఉన్నవాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఎవ్వరికి వీళ్ళు ఉపయోగపడరు సరికదా. వీళ్ళ వల్ల వాళ్ళకు కూడా చెడే జరుగుతుంది తప్ప మంచి జరగదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరే ఊహించండి, ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ తోటి, ఈ స్పౌస్ తోటి మనకి లగ్నంలో యురేనస్ ఉన్న, సప్తమంలో యురేనస్ ఉన్న, అంటే కేంద్రంలో యురేనస్ ఉన్నప్పుడు ఆ రిలేషన్స్, ఆ ఫ్యామిలీ రిలేషన్స్ లేదా ఆ సోషల్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాబ్లమాటిక్గానే ఉంటాయి. వాటిని బాగా మేనేజ్ చేయాలి మనం. సో ఇది టిపికల్ యురేనస్ థింకింగ్ అనమాట. పాజిటివ్గా ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. అసలు ది బికమ్ ఏ వన్ ఆఫ్ ద పిల్లర్ ఆఫ్ ద సొసైటీ. లేదా అంటే వీళ్ళు పిల్లర్స్ అంటే ఆ సొసైటీ తాలూకా పిల్లర్స్ని వేళ్లతో సహా పీకేద్దామని, ట్రెడిషన్స్ని బ్రేక్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటారనమాట. ఇలా ఉంటుంది పాజిటివ్ అండ్ నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎక్వేరియస్. ఇక్కడ ఉండే గ్రహాలను బట్టి మళ్ళీ మనం ఆ భావం, గ్రహం, వాటి తాలూకా క్యారెక్టరిస్టిక్స్, మళ్ళీ యురేనస్ తాలూకా, ఎక్వేరియస్ తాలూకా క్యారెక్టరిస్టిక్స్, వీటన్నిటినీ కలిపి మనం రిజల్ట్ చెప్పేటప్పుడు వ్యక్తి తాలూకా బిహేవియర్ ఇంట్లో ఎలా ఉంటుంది, బయట ఎలా ఉంటుంది, సొసైటీలో ఎలా ఉంటుంది, ఫ్యామిలీ మెంబర్స్తో ఎలా ఉంటుంది, ఇండివిజువల్గా ఎలా ఉంటాడు, ఆఫీస్లో పనిచేసేటప్పుడు ఎలా వర్క్ చేస్తాడు, ఫ్రెండ్స్తో ఎలా ఉంటారు, ఈ భావాలన్నింటినీ, అదే ఈ హ్యూమన్ రిలేషన్షిప్స్, హ్యూమన్ బిహేవియర్ ఏదైతే ఉందో దాన్ని మనం చెక్ చేసేటప్పుడు రాశి, భావం, తర్వాత దాంట్లో ఉన్న గ్రహం, ఈ మూడింటిని కలుపుకొనే మనం చెప్పాలి. అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే అక్కడ నెగిటివ్ ఆస్పెక్ట్స్, పాజిటివ్ ఆస్పెక్ట్స్, ఈ భావాన్ని ఉద్ధరించే ఆస్పెక్ట్స్, పాజిటివ్గా ఎన్హాన్స్ చేసే ఆస్పెక్ట్స్ ఉంటాయి, పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. అలానే తొక్కేసి ఎక్స్ప్రెస్ చేయనివ్వకుండా అడ్డుపడే, ఈవెన్ పాజిటివ్గా ఉన్నా కూడా దే కాంట్ ఫుల్లీ ఎక్స్ప్రెస్, అది 100% ఎక్స్ప్రెస్ చేయలేకుండా 50%, 30% ఎక్స్ప్రెస్, అక్కడ మళ్ళీ స్ట్రగుల్ ఉంటుంది. వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయాలని ఉంటుంది కానీ స్ట్రెంగ్త్ లేదు, అక్కడ ఒక వేదన కనిపిస్తూ ఉంటుంది మనకి. సో ఇది జడ్జి చేయడానికి మనకి పనికి వస్తుంది అన్నమాట. ఇది కుంభరాశి గురించి. నెక్స్ట్ వచ్చే వీడియోలో మీనరాశి, పైసిస్ గురించి మాట్లాడుకుందాం. దీంతో లాస్ట్ మనకి రాసులు 12 రాసులు అయిపోయినట్టే మీనరాశితో. నెక్స్ట్ మనం భావాల గురించి మాట్లాడుకుందాం. కీప్ వాచింగ్ అగస్త్య ప్రెడిక్టివ్ టెక్నిక్. థ్యాంక్ యూ.